వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కేకలు వేస్తూ చివరగా కెమెరాను చూస్తూ అన్నాడు, అతను వస్తున్నాడు, నన్ను తీసుకెళ్లినట్టు నిన్ను కూడా తీసుకెళ్లిపోతాడు. ఇది కేవలం రికార్డింగ్ కాదు, ఇది అర్జున్కి వచ్చిన చివరి హెచ్చరిక. గత ఎపిసోడ్లో అర్జున్ ఊరి చివర ఉన్న పాత బనియన్ చెట్టు వద్దకు వెళ్ళాడు. ఒక వింత శబ్దం విన్నాడు, తన పేరుని పిలిచే పల్చటి స్వరం. చెట్టు వేర్ల దగ్గర కదలిక, కానీ ఎవ్వరూ లేరు. అదే రోజు రాత్రి 3 గంటలు. కానీ ఆ చెట్టు చుట్టూ డెకేడ్స్ పాటు దాగి ఉన్న భయంకరం నిజం ఇప్పుడు బయటికి రావాలి ఈరోజు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోయినట్లయితే ఫస్ట్ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఇక మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చిన ఆ చెట్టు ఊహలు అతన్ని వదల్లేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో తన చేతులు చీకట్లో కదులుతున్నాయి. ఒంటి మీద కొండంత బరువు, ఒక బంగారు పళ్ళెం మీద ఒక నల్లటి ఆహారం వంటిది ఉంది. దానిని తినమని ఎవరో చెప్తున్నారు, కానీ ఎవ్వరూ కనిపించరు. కానీ ఆ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది, నువ్వు తినకపోతే నేను నిన్ను తినేస్తాను అని అంటుంది. అర్జున్ భయంతో లేచాడు. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. టైం చూస్తే మళ్ళీ 3 గంటలు. 2 రోజుల తర్వాత అర్జున్ మళ్ళీ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు అతడు దానిని తేలిగ్గా తీసుకోలేదు. కెమెరా, టార్చ్, మైక్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. అతనికి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. చెట్టు వెనక వైపు చిన్న రంధ్రం కనిపించింది. వాసన వచ్చినట్టు అనిపించింది, పాడైన మాంసపు వాసన. రంధ్రంలో కెమెరా వేశాడు. కెమెరాలో కనిపించింది ఒక ముఖం. దాని కళ్ళు తెల్లగా ఉన్నాయి. అది కదిలింది. కెమెరా ఒక్కసారిగా బ్లాక్ స్క్రీన్ అయిపోయింది. కెమెరా తిరిగి ఆన్ చేయగానే ఆ ముఖం దానిని తాకినట్టుగా కనిపించింది. అర్జున్ ఆ కెమెరా ఫుటేజ్తో ఊరి పెద్దలను కలవడానికి వెళ్ళాడు. అందులో ఒక ముసలివాడు ఆ ఫుటేజ్ను చూసి వెంటనే దానిని నేల మీద పడేశాడు. నీకు తెలియదయ్యా, నువ్వు దేని మీద అడుగు పెట్టావో. ఆ చెట్టు క్రింద 40 ఏళ్ల క్రితం శపించబడిన పిల్లాడి శరీరం ఉందని మా తాత చెప్పేవాడు. ఆ ముసలివాడు వివరించాడు ఆ చెట్టు మర్మమేంటో. ఆ చెట్టు వేర్లలో ఒక చిన్న గుహను కప్పుకున్నాయి. అది ఒక పాత తాంత్రికుడి తపోవనం. అక్కడ శవాల పూజలు జరిగేవి. ఆ రోజు రాత్రి నుండి అర్జున్కి విచిత్రాలు మొదలయ్యాయి. రాత్రి కరెక్ట్గా 3 గంటలకు ఫోన్ స్వయంగా తానే ఆన్ అవుతుంది. ఒక వీడియో ఆడుతుంది, కానీ అతడు తీసిన వీడియో కాదు. వీడియోలో అతడు పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. చెట్టు దగ్గర నడుస్తూ కేకలు వేస్తూ. చివరిగా ఆ పిల్లవాడు కెమెరాని చూస్తూ చెబుతున్నాడు, అతను వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళినట్టు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అర్జున్ విండోస్లో నుంచి చూస్తున్నాడు. చెట్టు దగ్గర ఎవరో నడుస్తున్నారు. అతనికి హెల్ప్ హెల్ప్ అనే వినిపిస్తుంది. టార్చ్ లైట్ వేసి చూస్తే ఆ ముఖం అర్జున్దే. 3వ రోజు అర్జున్ తండ్రి ఇచ్చిన పాత పుస్తకం చదువుతున్నాడు. అందులో చెట్టు గురించి రహస్య పదాలు ఉన్నాయి. 4 అక్షరాలు చెట్టు రహస్యాన్ని తెరుస్తాయి. అతడు ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ మంత్రాన్ని పఠించాడు. వేర్లు ఒక్కసారిగా ఊగిపోయి ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. లోపల శవాల వాసన, చుట్టూ చిన్న చిన్న బొమ్మలు, తలలు, ముద్రలు, రక్తపు చుక్కలు. ఒక చోట ఒక చిన్న డైరీ ఉంది. అతని పేరుతో, ఈ కథ నువ్వే రాసిన వాడివి అని. ఆ గుహలో ఒక గోడ మీద అతడు ఒక పాత ఫోటోని చూశాడు. అందులో ముసలివాడు, అతని తండ్రి, మరియు ఒక చిన్న అర్జున్. కానీ పక్కన అదే నల్లటి ముఖం కూడా ఉంది. సౌండ్ వస్తుంది వెనక, ఇక నువ్వు లోపలే ఉన్నావా? కెమెరా తిరిగింది. ఒక్కసారిగా ఆ ముఖం చాలా దగ్గరగా ఉంది. అతన్నే చూస్తుంది. ఆ గుహలో ఎవరు ఉన్నారని తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 3 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.